ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతే తుంగతుర్తి గడ్డ మీద అడుగు పెట్టాలని కాంగ్రెస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి బీఆర్ఎస్ కార్యాలయంలో గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలను రైతులకు పారించిన తర్వాతనే తుంగతుర్తిలో అడుగు పెట్టాలని గాదరి కిషోర్ కుమార్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని తుంగతుర్తికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవగాహన లేనటువంటి వాళ్లు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉండటం ప్రజల దురదృష్టమని గాదరి వాపోయారు. రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని నువ్వు నా తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తున్నావు అని చెప్పేసి ఈ రోజు ప్రజల పక్షాన అడగదలుసు. ఏం చేస్తావు తుంగతుర్తి కన్నా ఇవాళ ముఖం పెట్టుకొని వస్తున్నావు? స్థానిక ఎమ్మెల్యేకి అయితే నాకు సోయే లేదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష మీద తప్ప అసలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఏం చేయాలనేటువంటి కనీసం సోయి లేదు. నిన్న మొన్న ఏదో పత్రికలో చూసిన 1200 కోట్లతో అభివృద్ధి చేసిన అని చెప్పేసినప్పుడు వార్త రాపించు. 1200 కోట్లతో అభివృద్ధి చేసినావు, విడుదల చేస్తావా శ్వేతపత్రం? నువ్వు ఈ తుంగతుర్తి నియోజకవర్గం నువ్వేం చేసినావు, విడుదల చేస్తావా? నేనేం చేసిన 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసినో 10 సంవత్సరాలని మొత్తం శ్వేతపత్రం విడుదల చేస్తా. నీకు ధైర్యం ఉంటే దాదాపు 20 నెలలు కావస్తా ఉంది, నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యామ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చిన అని చెప్పి ప్రచారం చేసుకుంటావు. జర్రైన సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో, జీవోలు ఏందో పట్టుకొని వచ్చి ఇంకో ఏ తారీఖు వచ్చే చూడరు అని చెప్పేసి చూపి దమ్ముంటే ఒక్కడంటే ఒక్కటి, ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు తీసుకురాలి. తిట్టుకుంటున్న ఊళ్ళల్లా ఏదో అయితే అనుకుని ఏమరపాటో పొరపాటు మేము ఓటేసినాం. ఇంత దయనీయంగా దౌర్భాగ్యంగా మా బతుకులు తయారైతే అని చెప్పి మేము అనుకోలేదు. ఏ ఒక్కటి అంటే కూడా ఒక్కటి కూడా అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. నిజంగా మాట్లాడుకుంటా ఇదే రేవంత్ రెడ్డి కూడా మాది రైతు రాజ్యం, రైతు సంక్షేమ ప్రభుత్వం, ఏడికి వస్తావా రా చూసుకుందాం. నేను సవాలు విసురుతున్నా, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రండి రైతుల పక్షాన మాట్లాడతా అని చెప్పి. సరే పేరు తీసుకొని చెప్పిండు కదా, మరి నేను వస్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చారు. ఢిల్లీకి వారిపోయాడు, సమాధానం లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాడు, క్లబ్లకు పబ్లకు నేను రాను అని మాట్లాడతాడు. అంటే ఒక జర్నలిస్ట్ పెట్టుకున్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ని పెట్టుకొని ఆయన ఆడకేళ్ళు ఇచ్చినోడే, ఆడ మాట్లాడినోడే దాన్ని పబ్లతో పోలిస్తాడు. ఇంత కండకవరం దేనికి, ఇంత బలిపేందుకు, ఇంత అహంకారం దేనికి అంటూ పారిపోయాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటాడు, క్లబ్బుల పబ్లను మాట్లాడుకుంటేనే నేను కేసీఆర్ గారి ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్ గారికి ఉత్తరం రాయమన్నా, స్పెషల్గా అసెంబ్లీ నిర్వహిస్తా అని చెప్పిన, సూచన చేసిన, నేనెప్పుడు సవాల్ ఇస్తున్నట్టు నోరా తాటమాట నా నోరా.